హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్. మ్యాథమెటిక్‌లో భాగంగా నెంబర్ సిస్టమ్ చాప్టర్‌ను డిస్కస్ చేస్తున్నాం కదా! ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ చాప్టర్‌లో 4 మోడల్ చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ మోడల్ వచ్చేసి సహజ సంఖ్యల యొక్క మొత్తము, వర్గాల మొత్తం, గణాల మొత్తం గురించి. సెకండ్ మోడల్ వచ్చేసి సరి సంఖ్యల సంఖ్యను, బేసి సంఖ్యల సంఖ్యను కనుక్కోవడం గురించి. థర్డ్ మోడల్ వచ్చేసి సరి సంఖ్యల, బేసి సంఖ్యల మొత్తము, వర్గాల మొత్తము, గణాల మొత్తం గురించి. అదేవిధంగా మోడల్ నెంబర్ 4లో విభాజ్యము విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం అనే ఫార్ములా మీద 5 కేసులు చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రాబ్లం మీద 5 రకాలుగా ఎలా క్వశ్చన్లు అడుగుతున్నాడో డీటెయిల్‌గా చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా ఆ మోడల్‌ని చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి మనము నెంబర్ సిస్టమ్‌లో చాలా ముఖ్యమైనటువంటి మోడల్ ఏమని చెప్తాడంటే, ఒక సంఖ్యను నేను XYZలతోన భాగించాను. నాకు శేషము PQR‌లొచ్చినాయి. అయితే ఆ సంఖ్య ఏంది కనుక్కో అని అంటాడు. బాగా అర్థం చేసుకోండి. నేను ఒక సంఖ్యను XYZలతోన భాగించిన. నాకు శేషాలు PQR‌లొచ్చినాయి. అయితే ఆ సంఖ్య ఏంది అని అంటాడు. అంటే భాగించిన సంఖ్యలనిచ్చి, శేషాలనిచ్చి ఆ సంఖ్య ఏందో కనుక్కోమంటాడు. ఏ విధంగానో చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూడండి ఇక్కడ క్వెషను. ఒక సంఖ్యనంట 4, 5, 6లతోన భాగించినాడంట. వరుసగా శేషాలు 2, 3, 4 అయినా ఆ సంఖ్య ఏది కనుక్కోమంటున్నాడు. ఆ సంఖ్య కనుక్కోమంటున్నాడు. మనం ఏం చేయాలంటే ఈజీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1లో ఏం చేయాలంటే ఒకటే స్టెప్‌లోనే ఆన్సర్ చేయొచ్చు దీన్ని. దీనితోన భాగిస్తే ఇవి శేషాలొచ్చినాయి. ఆ సంఖ్య ఏందో కనుక్కోవాలన్నప్పుడు మనం డైరెక్ట్ 4తోన భాగిస్తే శేషము 2 వచ్చింది. 5తోన భాగిస్తే శేషము 3 వచ్చింది. అదే 6తోన భాగిస్తే శేషము 4 వచ్చింది కదా! మనం ఏం చేయాలంటే గుర్తుంచుకోండి. ఇక్కడ అడ్డంగా పోయినప్పుడు కూడాల. అంటే 6+4ని కూడాల. ఇక్కడ నిలువుగా ఈ విధంగా ఇట్లా పైకి అడ్డంగా పోయినప్పుడు ఏం చేయాలంటే గుణించాల. మళ్ళీ ఇక్కడ కూడాల. మళ్ళీ ఇక్కడ గుణించాల. మళ్ళీ ఇక్కడ కూడాలన్నమాట. ఆల్టర్‌నేటివ్. ఇట్లా అడ్డంగా పోయినప్పుడు ఇక్కడ పోయినప్పుడేమో కూడాల. ఇక్కడ క్రాస్ పోయినప్పుడు గుణించాల. మళ్ళీ ఇక్కడ కూడాల. మళ్ళీ ఇక్కడ గుణించాల. ఇక్కడ కూడాల. ఆ విధంగా. చూడండి ఇప్పుడు ఏ విధంగానో 6+4 ఎంత? 6+4. 6+4 ఎంత? 10. ఇక్కడ రాసాను సైడ్‌కి మీకు అర్థం కావడానికి. నెక్స్ట్ 10 ఇంటూ ఇక్కడ ఇంటూ ఉంది కదా! 10 ఇంటూ 5 ఎంత? 50. ఓకే. 50 ప్లస్ 3 ఎంత? 53. 53 ఇంటూ 4. 53 ఇంటూ 4 ఎంత? 53 ఇంటూ 4 అంటే 50 ప్లస్ 3 రాసుకొని 4 ఇంటూ 5 అంటే 200. 4 ఇంటూ 3 అంటే 12. ఎంత? 212. 212 ఏమొచ్చింది? 212 వచ్చింది. 212 ప్లస్ 2 ఎంత? 214 వచ్చింది. ఏమొచ్చింది? 214. ఆ సంఖ్య ఏంది? ఒక సంఖ్యను 4, 5లతోన భాగిస్తే శేషాలు 2, 3లనిచ్చే సంఖ్య ఏంది? 214. ఒకసారి ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఇస్తుందా లేదా చూద్దాం ఒకసారి. 214ను 4తోన భాగిస్తా. 4, 5లు 20. 4, 5లు 20. 14 ఉంటుంది. 4 ముళ్ళ 12. ఎంతొచ్చింది శేషం? 2 వచ్చింది. నెక్స్ట్ 5తోన భాగిస్తా. 5 1 జా 5 10 జా ఎంతొచ్చింది శేషం? 3 వచ్చింది. ఓకే వచ్చింది. నెక్స్ట్ 6తోని భాగిస్తా. 6 1 జా 6 ఎంతుంది? 4 ఉంది. వచ్చినాయా? 2, 3 అనే శేషాలు వచ్చినాయా? కాబట్టి ఏం చేయాలంటే ఆల్టర్‌నేటివ్‌గా చేయాలా. ఇక్కడ పోయినప్పుడు ప్లస్ చేయాలా. ఇక్కడ పోయినప్పుడు గుణించాలా. మళ్ళా ప్లస్ చేయాలా, గుణించాలా, ప్లస్ చేయాలా. అంతే. సింపుల్. ఈజీ అన్నమాట. సెకండ్ ప్రాబ్లమ్ సేమ్ ఒక సంఖ్యను 7, 5తోన భాగించినాడంట. శేషాలొచ్చేసి 3, 2, 1 వచ్చినాయి. అయినా ఆ సంఖ్య కనుక్కోండి. సింపుల్ కదా! మనం ఇంతకుముందు చేసినట్టే. ఎంత ఈజీ ఇది. 7, 5, 3. 7తోన భాగిస్తే 3 శేషం వచ్చింది. 5తో భాగిస్తే 2 శేషం వచ్చింది. 3తో భాగిస్తే 1 శేషం వచ్చింది. ఏం చేయాలా? కింద నుంచి వెళ్ళాలా. మనం పైనుంచి రాకూడదు. కింద నుంచి వెళ్ళాలా. 3 ప్లస్ 1 చేయాలా. 3 ప్లస్ 1 ఎంత? 4. నెక్స్ట్ 4 ఇంటూ 5. 4 ఇంటూ 5 ఎంత? 20. 20 ప్లస్ 2 22. ఇక్కడ పోతే గుణించాలా. ఎంత? 22 ఇంటూ 7. 20 ప్లస్ 2 అని రాసుకొని
7 into 2 20 ఎంత 140. 7 into 2 14 140 plus 14 154 అనేది వస్తుంది. నెక్స్ట్ 154 plus 3 157 అనేది వచ్చింది. చూడండి 3 plus 1 4 4 into 5 20 20 plus 2 22 22 into 7 154 plus 3 157. ఇప్పుడు ఈ 157 చెక్ చేద్దాం ఒకసారి. 157ను 7తోనే భాగిద్దాం. 7తోని భాగిస్తే 7 2 జా 1 ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 7 2 జా ఎంత వచ్చింది శేషము 3 వచ్చింది. వచ్చిందా? నెక్స్ట్ దేనితోన 5తోన 4 జా 5 4 జా 20 2 వచ్చింది శేషం వచ్చింది. నెక్స్ట్ దేనితోన 3తోన 3 1 జా 1 అనేది శేషం వచ్చింది. 3 2 1 అనేది వచ్చినాయా? ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇదే మోడల్లోనే కొంచెం మసాలా యాడ్ చేస్తాడు. ఏ విధంగా అంటే మనల్ని టెన్షన్ పెట్టడానికి. ఫస్ట్ XYZలతోని భాగిస్తే PQRలు శేషాలుగా ఇచ్చే సంఖ్యను కనుక్కోమన్నాడా? ఇప్పుడు ఏం చేస్తాడంటే XYZలతోని భాగిస్తే PQRలను శేషాలుగా ఇచ్చే సంఖ్యను PQRలు శేషాలుగా ఇచ్చే సంఖ్యను ABCలతో భాగిస్తే వచ్చే శేషాలు ఏంటివి అని అడుగుతాడు. మనం ఏముంది దాంతో కనుక్కుంటే సంఖ్య వస్తదా? ఆ సంఖ్యను ABC ఏదో ఒక నెంబర్లు ఇచ్చింటాడు. దాంతోని ఏ విధంగా భాగిస్తే శేషాలు చెప్తే అయిపోతుంది. ఈజీ. చూడండి ఒకసారి ఏమంటున్నాడు? ఒక సంఖ్యను 6 5 3లతోన భాగిస్తున్నాడంట. భాగిస్తే శేషాలు ఎంత ఇచ్చినాయంట? 4 3 1. మనం ఈడికే సంఖ్యను కనుక్కోవచ్చు వీటిలతోన. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆ సంఖ్యను 3 5 6లతోన భాగిస్తే వచ్చే శేషాలు ఏంటివి అని అడుగుతున్నాడు. కొంచెం మసాలా యాడ్ చేసినాడు ఈడ మనకు. మసాలా యాడ్ చేసిండు చూద్దాం. ఏం చేసినాడు? 6తోన భాగిస్తే శేషం 4 వచ్చిందంట. 5తోన భాగిస్తే శేషం 3 3తోన భాగిస్తే శేషం 1 ప్లస్ ఏం చేయాలి ఫస్ట్ మనము 1 + 3 1 + 3 ఎంత 4 4 into 5 20 నెక్స్ట్ 20 plus 3 23 23 into 6 20 plus 3 అని రాసుకుంటాం మనం. 20 plus 3 6 into 20 ఎంత 120 120 plus 6 into 3 18 120 plus 18 138 ఎంత వస్తుంది 138 వస్తుంది. ఇప్పుడు 138 plus 4 ఎంత 142 అనేది వచ్చింది. ఆ సంఖ్య ఏది 142. మనకు నెక్స్ట్ స్టెప్ 2 అడిగిండు. మసాలా యాడ్ చేసినాడు అని చెప్పినాను కదా. ఆ మసాలా ఏంటంటే ఈ 142ని 3 5 6లతోన భాగిస్తే శేషాలు ఏంటివి అని అడుగుతున్నాడు. చూద్దాం 142 3 5 ఏది 3 5 3తోన భాగిస్తా 3 4 జా 12 2 ఉంటుంది. మళ్ళీ 3 4 జా 12 అంటే 3 7 జా 21 ఒకటి శేషం వచ్చింది. నెక్స్ట్ దేనితో భాగించినాడు? 5తో భాగించమంటున్నాడు. 5 5 9 45 2 శేషం మిగిలింది 2 మిగులుతుంది. నెక్స్ట్ 6తోన భాగించినాడు. 6 ఎక్కం 6 3 ఉంది. ఏమొచ్చినాయి 1 2 3 అనేవి శేషాలుగా వచ్చినాయి. 1 2 3 అనేవి శేషాలుగా వచ్చినాయి. ఈ విధంగా అనమాట. ఒక సంఖ్యను దీంతోన భాగిస్తే ఈ శేషాలు వచ్చినాయి అంటాడు. మళ్ళీ ఆ శేషాలను ఆ వచ్చిన సంఖ్యను దీంతోన భాగిస్తే వచ్చే శేషాలు ఏంటివంటే ఈ విధంగా చేయాలి. సేమ్ ఫస్ట్ ప్యాటర్న్లో చేసినట్టు చేసి తర్వాత ఆ సంఖ్యను వీటితోన భాగిస్తే వచ్చే శేషాలను చెప్తే అయిపోతుంది ఆన్సర్. అంతే. ఈ మోడల్ ఈజీ.